జయశంకర్ గారు ఇండియాస్ వరల్డ్ యాన్యువల్ కాంక్లేవ్ 2025 లో మాట్లాడుతూ అమెరికా కానీ యూరోప్ కానీ ఇమిగ్రేషన్స్ ఆపేశారు, బయట కంట్రీ వాళ్ళని రానివ్వటానికి ఆపేశారు. ఇదంతా చూసి వాళ్ళు చేసిన తప్పల్లా ఏంటంటే లాస్ట్ 2 డికేట్స్ నుంచి వాళ్ళు ఆఫ్ షోరింగ్ కి బాగా ప్రాధాన్యత ఇచ్చారు, డబ్బులు తక్కువకి వస్తున్నాయి అని చెప్పి. ఈ ఫ్లో ఆఫ్ టాలెంట్ కి వాళ్ళు అడ్డుకట్టేస్తే మెయిన్ ప్రాబ్లమ్స్ వాళ్ళకే వస్తాయి. డెలాయిట్ ఇంకా ఇంకొక ఆర్గనైజేషన్ చేసిన రీసెర్చ్ ప్రకారం ఏం చెప్తుందంటే, ఈ ఫ్లో ఆఫ్ టాలెంట్ ని కనుక వాళ్ళు రానివ్వలేదు అంటే గనక 2030 కల్లా స్కేర్సిటీ ఆఫ్ జాబ్స్ వస్తాయి అని చెప్పి వాళ్ళ రీసెర్చ్ చెప్తుంది. సో మనము మన దేశం నుంచి అయితే ఏ రెస్ట్రిక్షన్ పెట్టము, బయటికి వెళ్లే వాళ్ళని ఆపద్దు అని చెప్పి వీఆర్ ఏ డెమోక్రటిక్ నేషన్ అని చెప్తున్నారు. అదే విధంగా మెయిన్ కామన్ సెన్స్ వచ్చేసరికి ఎట్ హోమ్ అంటే భారతదేశంలో ఆపర్చునిటీస్ ఎక్కువ పెరిగేలాగా మేం చేస్తాము అని చెప్తున్నారు. ఇది వరకు 77 దేశాలకు మనకు పాస్పోర్ట్ ఉండే నేపథ్యంలో ప్రస్తుతం 545 కంట్రీస్ కి పెరిగింది ఇది. ఈ గ్లోబల్ భారతదేశం పాపులేషన్ అనేది 1/6 ఆఫ్ వరల్డ్ పాపులేషన్ అండ్ 1/4 ఆఫ్ వరల్డ్స్ యంగర్ పాపులేషన్. సో మన టాలెంట్ అనేది గ్రో అవుతానే ఉంటుంది అండ్ మన సిగ్నిఫికెన్స్ అనేది పెరుగుతూనే ఉంటుంది. ఎవరు ఏం కంగారు పడనవసరం లేదు అని చెప్పి జయశంకర్ గారు చెప్తున్నారు.